నమస్తే, వెల్కమ్ టు లియో. సీనియర్ హీరోలు ఆ నలుగురైతే ఆ నలుగురిలో ముగ్గురికి టెన్షన్ పెట్టిస్తున్న బాలయ్య, అదే కాకుండా కుర్ర హీరోలు కూడా వణికిస్తున్నటువంటి బాలయ్య. ఎందుకంటారా? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలను కూడా వణికిస్తున్నాడు బాలయ్య అంటూ టాక్ వినిపిస్తుంది. ఎందుకు, దేని గురించి అంటే ఏం చెప్తారు? అంటే మనం బాలయ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంతకుముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కూడా వాళ్ళు చాలామంది టెన్షన్ పెట్టించారు. అప్పుడు అంతకు వాళ్ళ సీనియర్లు ఉండేవాళ్ళు. నారాయణరావు అని ఒక నటుడు ఉండేవాడు, అలాగే నాగయ్య అనే ఒక నటుడు ఉండేవాడు, చిత్తూరు వి నాగయ్య. ఆయన కూడా ₹1,00,000 పారితోషికం తీసుకున్న నటుడు అప్పట్లో. వీళ్ళు అప్పుడు చెప్పాలంటే జూనియర్గా వచ్చారన్నమాట వీళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వారసత్వం పుణికి పుచ్చుకొని మొత్తానికి వీళ్ళందరూ చెప్పాలంటే వారసులే చెప్పాలి. చిరంజీవి గారిని ఏంటంటే స్వయం కృషితో వచ్చిన హీరోగా చెప్పాలి, వారసత్వంతో వచ్చిన హీరోల్లో బాలకృష్ణ గారిని చెప్పాల్సి వస్తుంది, నాగార్జునని చెప్పాల్సి వస్తుంది. ఇక వెంకటేష్ ఏంటంటే నిర్మాత రామానాయుడు గారి వారసుడిగా వచ్చి ఆయన హీరోగా నిలదొక్కున్నారని చెప్పాలి. ఈ నలుగురే వస్తారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హయాంలో వాళ్ళు 5 ఉండేవాళ్ళు. మరి ఇక్కడ అప్పుడు వీళ్ళు కూడా సీనియర్ హీరోలు అయ్యండి, కృష్ణ గారు లాంటి వ్యక్తిని లేకపోతే సోమన్ బాబు లాంటి వ్యక్తిని కూడా వీళ్ళే ముందుండేవాళ్ళు. ఎన్టీఆర్ రామారావు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళని కృష్ణ గారు కొద్దిగా టెన్షన్ పెట్టించారు, సీనియర్ హీరోల్ని కొద్దిగా టెన్షన్ పెట్టించిన మాట వాస్తవం. కానీ ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే వయసు రీత్యా చూసుకుంటే చిరంజీవి గారే పెద్ద, 69 సంవత్సరాలు కాబట్టి చిరంజీవి గారు పెద్ద. చిరంజీవి గారి కన్నా 4-5 ఏళ్ళు బాలయ్య బాబు చిన్న. బాలయ్య కన్నా నాగార్జున, ఆ తర్వాత నాగార్జున కన్నా వెంకటేష్, వీళ్ళు చిన్నవాళ్ళు. ఇక్కడ వయసు రీత్యా చూసుకుని చిరంజీవి గారే నెంబర్ 1 పొజిషన్లో చాలా కాలం ఉన్నారు. ఇండస్ట్రీకి ఆయన ఎప్పటి నుంచో కూడా ఉన్నారు. కానీ ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు నువ్వు నేనా అనేట్టుగా పరిస్థితి అయితే ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు, ఇద్దరు ముందున్నారనే చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే దాదాపు ఇంచుమించు దగ్గరికి ఉండేవాళ్ళు. ఇప్పుడు శివ సినిమా తర్వాత నాగార్జున మంచి పీక్లో ఉండేది. ఆ తర్వాత మరి నిన్నే పెళ్ళాడుతా సినిమా కానీ, కృష్ణంజీ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కానీ అప్పుడు వరుస పెట్టి హిట్లు రావటం నాగార్జునకి. ఆ లైమ్ రేట్లు అట్లా వెళ్ళిపోయేది హిట్లు రావటం వల్ల. వెంకటేష్కి అంతే, చంటి కానీ ఆ కొత్త రికార్డులు అన్నీ, పెద్ద రికార్డులు అన్నీ వెంకటేష్ పేరుతో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళారని చెప్పాల్సి వస్తుంది. కానీ బాలయ్య బాబుది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారికి బాలయ్య గారికి చాలా వ్యత్యాసం ఉండేది. అంటే రెమ్యునరేషన్ల పరంగా ఉండేది, హిట్ల పరంగా కూడా ఉండేది. ఆయన సీనియర్ హీరో కావడం వల్ల హిట్ల పరంగా రెమ్యునరేషన్ ఉండేది. కానీ కాకపోతే వీళ్ళిద్దరు సినిమాలో పోటీ పట్టడం, సంక్రాంతి టైంలో పోటీలు పట్టడం, ఒకసారి చిరంజీవి గారిది పై చేయవడం, ఒకసారి బాలయ్య గారిది పై చేయవడం జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి అట్లా లేదు. బాలకృష్ణ గారు కాస్త ముందుకు వచ్చారని చెప్పాలి. దాదాపు ఈక్వల్గా చిరంజీవి గారికి దగ్గరకు వచ్చారని చెప్పాల్సి వస్తుంది. అదండి. అయితే మనం చూసాం దాదాపు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. అయితే ఎందుకో వీళ్ళిద్దరు మాత్రం వెనకబడడానికి కారణాలు ఏంటంటారు? ఒక పక్క నాగార్జున గారు కావచ్చు, ఇంకో పక్క వెంకటేష్ గారు కావచ్చు. దేని గురించి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి సరైన హిట్లు రాలేదండి. సరైన హిట్లు రాకపోవడం. ఎందుకంటే ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వాళ్ళు గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అని ఒక బ్యానర్ పెట్టుకుని మంచి హిట్ సినిమాలు తీసేవాళ్ళు. ఉయ్యాల చంపాల సినిమా రాజ్ తరుణ్తో కూడా చేసి హిట్ కొట్టారు అన్నపూర్ణ బ్యానర్. ఇప్పుడు పెద్ద బ్యానర్లు అన్నపూర్ణ కానీ లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కానీ వాళ్ళు ఎంత పెద్ద హిట్ సినిమాలు చేశారు. అలాంటి వాళ్ళు యాక్టివ్గా లేరు, ఒక గీత వాళ్ళు తప్పితే. కానీ మరి అన్నపూర్ణ వాళ్ళకి వెనకడి వేయటం వల్ల, సినిమాలు తగ్గించుకోవటం వల్ల, ఒక రకంగా సినిమాలు హిట్ లేకపోవడం వల్ల వెనకబడిపోయారని చెప్పాల్సి వస్తుంది నాగార్జునని. ఇంకొకటి ఏంటంటే కొడుకుల్లోనేమో నాగ చైతన్య ముందుకు వెళ్ళిపోయారు, కానీ అఖిల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఒక మంచి పెద్ద హిట్ నాగార్జునకి పడితే రేపు కుబేరా రాబోతుంది. కుబేరా లాంటి సినిమా పెద్ద హిట్ అయ్యి వసూలు సాధిస్తే మళ్ళీ అక్కడ ధనుష్ కూడా ఉన్నాడు. అక్కడ క్రెడిట్ ఒక్కడికే, నాగార్జున ఒక్కడికే వేయటానికి కూడా వీల్లేని పరిస్థితి. అది పరిస్థితి. ఇక మరి నా వెంకటేష్కి వచ్చేసరికి చాలా వెనక్కి వెళ్ళిపోయారు. F2 లాంటి హిట్ అయినా కానీ F3 కూడా అంత ఆ రేంజ్ హిట్కి రాలా. మరి ఆ తర్వాత శైలేష్ కోల్న డైరెక్షన్లో వచ్చిన సినిమా కూడా, సైంధవ సినిమా కూడా పెద్దగా అది ఏం ఆడల. ఇలాంటి సినిమాలు లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ పడిపోతుంది. ఆ వసూళ్ళు కూడా లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు వెంకటేష్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, నాగార్జున సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనుకున్నప్పుడు ఆ కలెక్షన్స్కి అనుగుణంగానే వీళ్ళ రెమ్యునరేషన్లు ఉంటాయి. మరి బాలకృష్ణ గారు వరుస పెట్టి హిట్లు రావడం, 3 హిట్లు రావడం, మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ కోసం ఆయన ముందుంటాం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఇప్పుడు దాదాపు ఈక్వల్గా రెమ్యునరేషన్ పరంగా కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దాదాపు ఈక్వల్గా పరిస్థితి ఉంది. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఆ నలుగురికి కూడా, ఆ ముగ్గురికి బాలయ్య టెన్షన్ పెడతారని అనుకోవాలి.
అయితే మన గతంలో చూసుకుంటే చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళ నలుగురికి కూడా ఒక ఫ్యాన్ బేస్ అంటూ ఉంటుంది, ఒక ఏజ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. కానీ బాలకృష్ణ గారిలో విచిత్రంగా చూస్తే ఇప్పుడు యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, మహిళల దగ్గర నుంచి పురుషుల దాకా ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్గా మారుతున్నారు. సో ఏంటి మాయ అంటే ఏం చెప్తారు? అంటే ఆయనకి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారికి కూడా ఆయన గ్రాఫ్ అయితే మొదటి నుంచి చాలా హై లెవెల్ ఉండేది. ఎన్టీఆర్ గారి గ్రాఫ్ ఎప్పుడు హైలోనే ఉండేది. బాలకృష్ణ గారి గ్రాఫ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మరీ పెరిగిపోతుంది. అది ఏంటంటే ఒక విధంగా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా మారిపోయినాయి. మనకి షోలో చూస్తున్న హోస్ట్గా ఆయన బిహేవియర్ కానీ, ఆహా ప్రోగ్రాంలో అన్స్టాపుల్లో ఆయన బిహేవియర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది బాలయ్య బాబులో. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. గతంలో ఏంటంటే బాలయ్య బాబు దగ్గరికి వెళ్తే కొడతారు, లేకపోతే ఇచ్చేస్తారంటూ ఒక నెగిటివ్ ప్రచారం అప్పట్లో సాగేది. దానికి తోడు సినిమాలు హిట్ అవడంతో ఆయన తనను తాను మలుచుకోవడం కానీ, లేదా ఆయనని మరి వాళ్ళ పిల్లలు ఏమైనా గైడ్ చేస్తున్నారా తెలియదు, కానీ ఆయన వైఖరిలో కూడా, వ్యక్తిత్వంలో కూడా మనకి మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సినిమాల పరంగా సక్సెస్ గ్రాఫ్ పెరిగింది, దాంతోపాటు ఇది కూడా మారిపోయింది. దాంతో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వటం వల్ల ఆయన మార్కెట్ కూడా పెరిగింది సినిమాలకి. ఇట్లా ఉంది బాలయ్య బాబు పరిస్థితి. అయితే ఏ తెలుగు సినిమా రిలీజ్ అయినా సరే ఫస్ట్ డే రోజు పోయిన తర్వాత అక్కడ ఏదైనా కొన్ని సన్నివేశాలు చూడగానే జై బాలయ్య అనడం మనం చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా బాలకృష్ణ గారి యొక్క సినిమాలో డైలాగ్ ఉంటుంది అన్నమాట, మూసేసే 10 నిమిషాల ముందు పబ్బు ముందుకు వెళ్తే జై బాలయ్య అని వస్తుంది. నిజంగా ఎందుకు ఇంత మాయ, ఇది మెరాకిల్ అని ఎట్లా చెప్పవచ్చు? అంటే ఈ విధంగా మెరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే మన బాలకృష్ణ గారి నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను కాబట్టి, ఎందుకంటే నేను ఫీల్డ్లో తిరిగినప్పుడు బాలకృష్ణ గారితో ఆయన దగ్గరగా చూశాను. ఆయన సెట్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిర్మాతలు కూడా వెళ్ళేవాళ్ళు కాదు ముందుకి. ఆయన ఒక్కసారి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఇట్లా మాటలు వినిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లా. అది మరి ఆయనలో మార్పు వచ్చిందో లేకపోతే కాలమే మార్పు తెచ్చిందో తెలియదు, కానీ చాలా మార్పు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ఆయన వారసుడిని కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు. మరి ఈ టైంలో మరి మోక్షజ్ఞ సినిమా రేపు డిసెంబర్ 5ని ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని మనకు వార్తలు వస్తున్నాయి. అలాగే మళ్ళీ అఖండ 2 సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమా అయిపోయి ముగింపు తీసుకొచ్చేసింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో మరి రాబోయే కాలం అంతా కాడ ఆయనకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక విధంగా మరి ఈ నలుగురిలో మనం అనుకున్న సీనియర్ హీరోలు నలుగురిలో మరి బాలయ్య బాబు అగ్రస్థానానికి వెళ్తాడా అనుకునేలాగా పరిస్థితి అయితే ఉంది, వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు విశ్వంబర వచ్చి పెద్ద హిట్ అయిపోతే మళ్ళీ చిరంజీవి గారిని మనం పట్టుకోవడం కూడా కష్టం. మరి ఇక్కడ బాలయ్య బాబు డాకు మహారాజు రేపు రాబోతుంది. కంపారిజన్ మొదలవుతుంది, డాకు మహారాజు వర్సెస్ విశ్వంబర అనేది. ఒక లేట్గా రిలీజ్ అయినా కానీ ఆ కంపారిజన్ అనేది ఉంటుంది ఇద్దరికి మధ్యలో. విశ్వంబర ఎంత కలెక్ట్ చేసింది, డాకు మహారాజు ఎంత కలెక్ట్ చేసింది, ఈ లెక్కలన్నీ వస్తాయి. అదండి. అయితే మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే అటు రాజకీయాల్లో కావచ్చు లేదా సినిమాలలో కూడా కావచ్చు డబుల్ హ్యాట్రిక్ తీసుకువెళ్తున్నారు బాలకృష్ణ గారు. సో ఇదంతా మార్పు రావడంలో కూడా తన వైఖరిలో తను చేంజ్ చేసుకోవడం కూడా ఒక కీలక పరిణామం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఏంటంటే సీతయ్య ఎవరి మాట వినడని సినిమా ఎట్టో టైటిల్ ఉంది కాబట్టి అప్పట్లో బహుశా ఎవరి మాట విని ఉండకపోవచ్చేమో బాలయ్య గారు. ఇప్పుడు పిల్లల మాట ఏమైనా వింటున్నారేమో. ఎందుకంటే వాళ్ళ బాలయ్య బాబుకి మరి తేజస్వి వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి గైడ్ చేస్తున్నారు. మొత్తం ప్రోగ్రామ్ అంతా డిజైనింగ్ అంతా వెనకుండి నడిపిస్తుందంతా తేజస్వి ఉన్నారు. అలాగే మన బ్రాహ్మణి గారు కూడా నిర్మాతగా మారుతున్నారు అంటున్నారు. కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే వెనక ఇంకెవరు నడిపిస్తున్నారు, లేదా ఆయనలోనే మార్పు వచ్చిందా? ఆయన పూజలు, నరసింహస్వామి పూజలు, ఆ పూజలు ఈ పూజలు చేస్తూ ఉంటారు. దాని ప్రభావం వల్ల ఆయన మారారో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఏదైనా మార్పు అయితే ఉంది. అది సో చూద్దాం సార్, మొత్తానికి డబల్ హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.